కట్టలు కడుతున్నావు కదా అత్త, ఎట్లా అమ్ముతావు మార్కెట్లో? 4, 5, 10కా? రైతులకి వేస్తావు మళ్ళీ వేరే వాళ్ళకి వేస్తావు కదా అంగటోళ్ళకి, వాళ్ళకి ఎంతకి వేస్తావు? 100 కట్ట 120 రూపాయలు. అవంటే వాళ్ళు అంగట్లో ఎంత అమ్ముకునాలని? వాళ్ళు అట్టనే అమ్ముతారు 13, 4. ఎన్ని గంటలకు పోతావు తెల్లవారుజామునే? 3 గంటలకు. 3 గంటలకి. 3 గంటలకి రోజు 3 గంటలకు పోతాం. రోజు 3 గంటలకి. మళ్ళీ ఇంటికి ఎన్ని గంటలకు వస్తుంది ఇది అమ్ముకొని? 12, 1 గంట అవుతుంది. ఎక్కడికన్నా పోతావు అత్త ఇది పెట్టుకొని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి? రోజు దీన్ని మడి తవ్వాలా, విత్తనాలు వేయాలా, మళ్ళా ఈ మెంతం కూరకి నీళ్ళు పోసుకున్నాలి కదా పొద్దున సాయంత్రం. ఎక్కడ ఫోన్ ఎక్కలేదా ఇంకదే ఇంట్లో చచ్చిపోయినా కానీ పని చేయాల అంతే. మన చేసినాకనే పోవాల మంటికి. యాడివేనా ఈ పని చూసుకొని పోయి రావాలా, చూసుకొని పోయి రావాలి అంతే. ఎక్కడ పోలేదు ఈ పని ఉంటుంది. కానీ దీనికి చాలా గిరాకీ లేదా మనకెళ్ళి మెంతం కూరకి? అన్నిట్లో ఇదే మెంతం కూర వేస్తారు కాబట్టి. దీని మీద ఎంతమందికి పెళ్ళిళ్ళు చేసినావే నువ్వు? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఈ వ్యాపారం? 20 సంవత్సరాలే. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నావా? 20 ఏళ్ళ నుంచి ఇదే అంటే ఈ నొట్టమ్మకుటి ఉత్తమ ఎంత కూరనప్పుడు. ఇప్పుడు అన్నీ ఇంకా ఆకుకూర, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకుంటాం ఇప్పుడైతే. అప్పుడు అన్నీ నొట్టు వేసుకోకుంటుంది. నాళ్ళ మడి అండి, అంటే విత్తనాలు ఊడ్చిన తర్వాత 3 రోజులు ఇట్లనే పెడతారు, దీని మీద వాటర్ వేస్తారు. ఇవి 4 రోజులు పెడతారంట. 5 రోజు దీన్ని తీసేస్తారు. ఇది 5 రోజుల మడే. ఇదే 5వ రోజుదండి. ఇవన్నీ ఇప్పుడు తీసేస్తారు. అంటే 5 days వరకు ఇట్లానే పెడతారు. ఇవి మొలకలు వచ్చేంత వరకు చూడండి, కింద ఇట్లా వచ్చేంత వరకు ఇవి పెట్టి చూసుకుంటారు. ఎందుకు పెడతారు అంటే ఇవి ఈ చిన్న మెంతులని పక్షులు తినకుండా పెడతారు. అంతేనత్త? మొలచాలంటే కూడా ఇది ముయ్యాలంట ఇట్లా. మళ్ళీ ఎన్ని రోజులు? ఇది 7 రోజుల మడా? 7 రోజులకి వెరికేస్తారు. మార్కెట్ పోతుంది. ఒకటి వరకలో ఒకటి పోయాలంతే. ఏంది? ఒక మడి వెరుకుతాం, ఒక మడి పూస్తాం. ఇది అయితే పక్కనే తుంగభద్ర నది అండి. అక్కడ కనిపిస్తుంది మొత్తం సిటీ, కర్నూలు సిటీ. అది జగన్నాథం గట్ట అంటారు. కర్నూలులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది మొత్తం తుంగభద్ర నది. దీన్ని అయితే వీళ్ళు ఏరు అని పిలుస్తారు. ఎట్లా అంటారు. దీంట్లో మాత్రం నీళ్ళు వస్తే కర్నూలు ఫుల్ అయిపోతుంది అసలుకి, ఆ మూల నుంచి మూల వరకు. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇదైతే వరి కింద వేసినది, వరి పంట. కుక్క వండుకునేది చూడండి.